శ్రీ సరస్వతి జన్మ శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 110 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 111వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షికి నమస్కారం చేసుకున్నాం. ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని నమస్కారం చేసుకుని సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. శుకుడు అంటున్నాడు, ఇచ్చభిస్తూయ భూమానం త్రి పరిక్రమ్య పాదయో సత్వాభీష్టం జగద్ధాత స్వధామ ప్రత్యపజ్జత. పరీక్ష మహాజ, సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీకృష్ణుడిని ఇలా స్తుతించిన తర్వాత చాలా రోజులు మనం ఆ బ్రహ్మస్తుతి చెప్పుకున్నాం కదా, నిన్నటితో అయిపోయింది. ఆ తర్వాత పరమాత్మకు 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆయన పాదపద్మాలకి ప్రణామం చేశాడు. ఆ తర్వాత ఆ పరమేశ్వరి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మగారికి సత్యలోకం 14 లోకాలు అంటాం కదా, చెప్పుకుంటాం కదా. 7 లోకాల పైన 7 లోకాల కింద. భూ భువ సువ మహా జన తప సత్యం. ఆ లాస్ట్ది అన్నిటికైనా పైన బ్రహ్మలోకం అన్నమాట. ఈ 14 లోకాలని సృష్టి చేసిన వాడు వైకుంఠవాసుడు. ఆయన వైకుంఠం వేరు. 14 లోకాల్లో అన్నిటికైనా పైనుండే లోకం అంటే భూమి కింద 7 లోకాలు, భూమితో కలిపి పైన 7 లోకాలు. తన సత్యలోకానికి వెళ్ళిపోయారు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ స్తుతి చేసిన తర్వాత ఆ తర్వాత తతో అనుజ్ఞాప్య భగవాన్ స్వభవం ప్రాగవస్థిత వత్సాన్ పులిన మానిన్యే యథాపూర్వ సఖం స్వకం. కృష్ణభావుడు ఆ తర్వాత ఆయన పంపించేసిన తర్వాత ఆయనకి వీడుకోలు పలికిన తర్వాత ఆత్మీయ మిత్రులైన గోపబాలుని గోవత్సాలని ఎప్పటిలాగా యమునా నదీ తీరం గల ఇసుక తిన్నెలపై చేర్చాడు. అప్పుడు విడుదలయ్యారు వాళ్ళు. అప్పటిదాకా బంధించి పెట్టాడు బ్రహ్మదేవుడు. ఏకస్మిన్నపి ఆతేభ్యే ప్రాణేశం చాంతరాత్మన కృష్ణమాయాహత రాజన్ క్షణార్థం నిరేర్పక. ఇలా బ్రహ్మదేవుడి మాయకు లోనై ప్రాణమిత్రుడైన కృష్ణ ప్రభువుకి 1 సంవత్సరం కాలం దూరంగా ఉన్నప్పటికీ ఎవరు? గోపబాలుడు. కృష్ణుడి యొక్క దివ్య మాయా ప్రభావం చేత వారికి అది ఒక అరక్షణంగానే గడిచిపోయింది. ఇప్పుడే చెప్పుకున్నాం కాలగణన శివపురాణంలో కదా. మనకు సంవత్సరానికి అయితే వాళ్ళకి 1 రోజు దివ్యం అని, అట్లా ఇప్పుడు వీళ్ళకి ఒక అరక్షణం అయిపోయింది అన్నమాట. అంతే కదా. పరమాత్మ రూపాలుగా మారిపోయారు కదా వాళ్ళు. వాళ్ళని దాచిపెట్టిన 1 సంవత్సరం రోజులు అరక్షణంలాగానే గడిచిపోయినాయిట వాళ్ళకి. కిం కిం న విస్మరంతి మాయా మోహిత చేతస యన్మోహితం జగత్ సర్వం అభీక్ష్ణం విస్మృతాత్మకం. ఇలానే చెప్తున్నాడు శుకుడు పరీక్షణ్ మహారాజు. నాయన మహారాజా, కృష్ణ పరమాత్మ మాయకు లోనైన వాళ్ళు ఈ గోపబాలులాగానే ఆకలి దప్పులన్నీ కూడా మర్చిపోతారయ్యా. ఆయన మాయ అటువంటిది. అంతేకాదు తమను తామే మర్చిపోతారు వాళ్ళు. ఆ దివ్య మాయా ప్రభావం వంటిది అని చెప్తున్నారు. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఏకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.